నేను ఆదోనికి తీసుకొచ్చిన నిధులు చేపడుతున్న ప్రాజెక్టులని మీరు స్పష్టంగా చూడొచ్చు. దాంట్లో క్లారిటీ ఉంది. ఒక్క మున్సిపాలిటీకే వస్తాను. మున్సిపాలిటీకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా 6 కోట్ల రూపాయల సంబంధించినటువంటి కేంద్రము నిధులు, ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు ఇక్కడ మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. జనరల్ ఫండ్స్, మన దగ్గర వచ్చేటువంటి జనరల్ ఫండ్స్ ఇంకొక 1.5 కోటితో పోల్చుకుంటే మొత్తం 7,45,00,000 లేదా 7,50,00,000 రూపాయలు మున్సిపాలిటీకి ఒక్క సంవత్సరంలో నిధులు తీసుకొని వచ్చినాం. ఇక్కడ అన్ని డబ్బులు తీసుకురావడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఇక్కడ రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజీలు నిర్మించుకోవాలి, రోడ్ల వెడల్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడినాయి. దీన్ని ఎవరు పట్టించుకోలేదన్న విషయంలో ఈరోజు మన ఆలోచన విధానం ఉంది. ఇక్కడ దురదృష్టం, నాకున్న దురదృష్టం ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ కౌన్సిల్లో 43 మంది కౌన్సిలర్లో 36 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉండడం, ప్రతిసారి దీన్ని రాజకీయం చేస్తూ ఉండడం, నేను డబ్బులు తెచ్చినప్పటికీ కూడా దాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లేకపోవడం, ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సి వచ్చినా తప్పనిసరిగా కౌన్సిల్ అనుమతి ఉంటేనే ఖర్చు పెట్టగలగడం, కౌన్సిల్కి వచ్చినటువంటి ప్రతి ప్రతిపాదనని కూడా చాలా సార్లు వీటిని తిరస్కరించడం. అయ్యా, నేను 7.5 కోటి నా దగ్గర ఉంది, డబ్బులు ఖర్చు పెట్టండి అయ్యా, మీరు అనుమతిస్తే. ఎందుకంటే ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారు, కౌన్సిల్ అనుమతి లేకుండా, మెజారిటీ సభ్యుల అనుమతి లేకుండా నేనేమి చేయలేను, ఖర్చు పెట్టలేను, డబ్బులు బ్యాంకులో మూలుగుతా ఉన్నాయి. మీరు కౌన్సిల్లో అనుమతి ఇవ్వండి. మీరు వేరే పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, వైఎస్ఆర్సీ పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, మనం ఎలక్షన్లో పోట్లాడుకొని ఉండొచ్చు, ఎలక్షన్లో వ్యక్తిగత విమర్శలు చేసుకొని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మీ అనుమతి తప్పనిసరి కాబట్టి అనుమతిస్తే ఈ 7.5 కోట్లు ఖర్చు పెడితే మరొక 7.5 కోట్లు తెచ్చే బాధ్యత నాది ఉంది. 10 కోట్లు తెస్తాను, 20 కోట్లు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టగలుగుతాను. ఒక విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి, పొరపాటున ఈ డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే 7.5 కోట్లో 6 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక సంఘం నిధులని నేను సరైన టైంలో ఖర్చు పెట్టకపోతే అవి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు అని వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్లు అడుగుతా ఉన్నా. దయచేసి నేను రాజకీయాలు మాట్లాడాలనుకో నా ఉద్దేశం కాదు, దయచేసి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆదోనికి వచ్చిన డబ్బుల్ని వెనక్కు పంపిస్తే ఊరికి నష్టం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ కోసం టెండర్లు వేస్తా ఉన్నారు, టెండర్లు వేసి కావాలని వాళ్ళు పని చేయకుండా ఆపుతా ఉన్నారు, కూర్చుంటా ఉన్నారు. నేను మీతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కౌన్సిల్లో ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చి దీన్ని ఖర్చు పెడితే కౌన్సిలర్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది కదా, ఈ విషయాన్ని ఎందుకు ఆలోచన చేయరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు ఇవన్నీ చూడకుండా ఉంటారా అని ఆలోచన చేస్తా ఉన్నా. కనీసం మీ వార్డుల్లో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు కదా, మీ వార్డుల్లో అన్న పని చేయించండి అయ్యా. మీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉన్న వార్డుల్లో అన్న ఈ డబ్బులు ఖర్చు పెట్టేయండి. ఇవి ఖర్చు పెడితే మరిన్నో డబ్బులు నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆదోనిని అభివృద్ధి చేసే బాధ్యత మనం అందరూ కలిసి తీసుకుందామని వాళ్ళందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ సభ్యులు. ఈ రోజు నేను రాజకీయంగా వాళ్ళని ఏమనే పరిస్థితుల్లో లేను, వాళ్ళని గట్టిగా దబాయించే పరిస్థితుల్లో లేను. అదే సందర్భంలో ఆదోనిని అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష 1 సంవత్సరం నుంచి వెనుకబడతా ఉండడాన్ని బాధపడతా ఉన్నాను. ఈ విషయాన్ని బహిరంగంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి,
బహిరంగంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి నేను విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా ఈ ఆదోని ప్రజల వైపు వాళ్లకు ఒక రిక్వెస్ట్ పెడతా ఉన్నాను. దయచేసి కౌన్సిల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిధులని ఖర్చు పెట్టే విధంగా, ఊరికి మంచి చేసే విధంగా, పనులు అయ్యే విధంగా సహకరించి మీరు దానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఈ సందర్భంలో నేను అది తీసుకుంటా ఉన్నాను. ఇకపోతే ఊర్లో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఎప్పుడూ మనము ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నీ ఒకటొకటిగా ఈరోజు కార్యరూపం తెలుస్తున్నాయి. రాబోయే సంవత్సరంలో మరిన్ని నిధులు ఆదోనికి వచ్చే అవకాశం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వ నిధులైనా రాష్ట్ర ప్రభుత్వ నిధులైనా సరే, వీటన్నిటి దృష్టిలో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సంవత్సరంలో నాకు నమ్మకం ఉంది పూర్తిగా రాజకీయం మారుతుంది. ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల స్థానంలో మా కూటమి కౌన్సిలర్లు వచ్చేస్తారు. చైర్మన్ మా కూటమి చైర్మన్ వస్తారు. అలాగే సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మా కూటమి నాయకులు వచ్చేస్తారు. పూర్తి స్థాయి అధికారం మా చేతికి వస్తే ఊపందుకునే అవకాశం బలంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారో అదే విధంగా ప్రతి ఊరిలో కూడా సర్పంచులుగా 95% సర్పంచులు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచులకు వేసే డబ్బుల్ని వాళ్ళ అకౌంట్ లో వేస్తా ఉన్నాం. అక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. పాత బిల్లు పెట్టి వెనక్కి డబ్బులు తీసేసుకుంటా ఉన్నారు. పాత బిల్లులు పెట్టి మళ్ళీ కొత్తగా డబ్బులు డ్రా చేసేస్తే చిన్న గ్రామాల్లో కూడా పని కాదు. ఇవన్నింటినీ కూడా మేము రాజకీయంగా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది. ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి మేమంతా కూడా నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మాకు అదనపు బలం మా అన్న బిడి నాయుడు గారు కౌన్సిల్లో ఉండడం. ఇన్ని రోజులు నేను ఒంటరి పోరాటం చేస్తా ఉండేవాడిని. ఈ రోజు మా అన్న ఉండడం కూడా నాకెంతో కలిసి వచ్చే అంశంగా నేను భావిస్తా ఉన్నాం. మేమిద్దరం కూడా జోడెడ్ల బండుల్లాగా ఈ మున్సిపల్ కౌన్సిల్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లి దీన్ని అభివృద్ధి చేసే దిశగా పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పినారు, ఆదోని అభివృద్ధికి అన్ని పార్టీల వాళ్ళు కలిసి రావాలి. ఆదోని ఎలక్షన్ వరకు కూడా ప్రత్యర్థులు ఉంటారు, రాజకీయం ఉంటది, విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణంగానే ఉంటాయి. గెలిచిన తరువాత ఈ ఊరు మనది, ఈ ఊరి అభివృద్ధి అందరి బాధ్యత, తలా ఒక చేసి అభివృద్ధి చేసుకోవాలనే విషయాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెబుతూనే ఉన్నా. అలాగే పెద్దలు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం అభివృద్ధి కోసం ఎక్కువ డబ్బులు తెచ్చుకోవచ్చు కేంద్రం నుంచి అని. అది మీరు ఏ రోజుకు ఆ రోజు వెరిఫై చేసుకుంటే ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో అపర చాణక్యుడిగా పిలిచేటువంటి మా అన్న బిడి నాయుడు గారికి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా 2 సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత లేదు అన్న విషయాన్ని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఆ ఘనత తెచ్చిన వాడు మన ఆదోని వాసి, మన ఆదోని నాయకులు మా అన్న బిడి నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఒక్కసారి ఈ విషయానికి అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే నా తండ్రి సమానులు శ్రీ మీనాక్షి నాయుడు గారు,
ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రసంగంలో మనం చూసాం ఆ మెచ్యూరిటీ, ఊరిని బాగు చేసుకోవడానికి అందరూ కలిసి రావాలన్నటువంటి ఆయన పిలుపు చాలా కీలకమైనది. ఎంతో అనుభవజ్ఞుడు, గత 45 సంవత్సరాలుగా ఉన్నారు. అంతెందుకు, ఇంకొక చరిత్ర కూడా ఆధునిక ఉంది. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో మీనాక్షి నాయుడు గారు అత్యంత సీనియర్ తెలుగుదేశం పార్టీలో అనే విషయాన్ని మనకు తెలుసా అని అడుగుతా ఉన్నాం. ఈ ఘనత సాధించింది మన మీనాక్షి నాయుడు అన్న, మన ఆదోనివాసి, మన తెలుగుదేశం పార్టీ నాయకులని గర్వంగా చెప్పుకునే రోజుని ఈ రోజు మనం చూస్తాం. అలాగే కమిషనర్ గారికి, అలాగే మా అక్క రజక కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సావిత్రి గారికి, దేవేంద్రప్ప గారు కురబ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే తోడబుట్టకపోయినా తోడబుట్టిన తోడున్నటువంటి నా తమ్ముడు మల్లప్ప అన్న గారికి, వీరభద్ర గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస గారికి, అందరికీ ఈరోజు బీడి నాయుడు గారికి ఎన్ని పదవులు వచ్చినా తక్కువే. పదవులు ఆయన ఏ రోజు పదవుల వెంట పోలేదు, కానీ ఆయన వెనకాల బట్టి వస్తూనే ఉన్నాయని మాత్రం మనం అందరూ గట్టిగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఇంకొక పదవి, ఈయన ఎమ్మెల్సీగా రాష్ట్రంలో ఎక్కడైనా, జిల్లాలో ఎక్కడైనా సరే కోఆప్షన్ మెంబర్ గా, అదనపు సభ్యుడుగా ఆయన చేర్చే అవకాశం చాలా సందర్భాలు ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం, ప్రభుత్వం ఆయన్ని ఆదోని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఆదోని అభివృద్ధికి ఎమ్మెల్యేగా నేను మమ్మల్ని అందరినీ దీవిస్తూ మా పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు, దానితో పాటుగా ఒక చాణక్యుడు కూడా ఉండాలా అని బీటీ నాయుడు గారిని ఆదోనికి పంపించడం అనేది మన అదృష్టంగా భావించుకోవాలి. ఈ రోజు ఆయన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.